హలో అండి, అందరికీ వెల్కమ్ టు శేషన్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈ ఉగాది సందర్భంగా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. బొబ్బట్లకి కొద్దిగా నెయ్యిని జోడించి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రతి పండగకి ఒక స్పెషల్ అంటూ ఉంటుంది కదండి, అలాగే ఉగాదికి ఖచ్చితంగా బూరెలు కానీ బొబ్బట్లు కానీ చేస్తూ ఉంటాను. అలాగే ఈసారి అయితే బొబ్బట్లు మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఈజీగా చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళు కూడా అమ్మ మాకు రావు అనడానికి ఏమి లేదు, ఇది ఎవరైనా చేసేయగలుగుతారు. ఈ బొబ్బట్లకి నేను మైదానే కాకుండా గోధుమ పిండి మైదా రెండు కలిపి అయితే ఉపయోగించి బొబ్బట్లను అయితే చేశాండి. ఇలా చేసుకున్న బొబ్బట్ని నెయ్యి వేసుకుని కాల్చుకుని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ బొబ్బట్లు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని ఒక గిన్నెలో ఈ శనగపప్పును వేసేసుకుని ఒకసారి శనగపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుని పిసికి ఒకసారి కడుక్కొని ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మరొక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక గంట సేపు మూత పెట్టేసి ఉంచాలండి. గంట తర్వాత పప్పు ఇలా నానుతుంది కదా, ఇలా నానిన పప్పులో మరొక గ్లాస్ వాటర్ వేసుకుని, గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేయాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పుని. ఆల్రెడీ మనం నానబెట్టిన పప్పునే తీసుకున్నాం కాబట్టి 4-5 విజిల్స్కే మనకి ఇలా మెత్తగా అయిపోతుందండి శనగపప్పు. ఇప్పుడు మనకి ఏమన్నా కొద్దిగా వాటర్ ఉందని డౌట్ వస్తే ఇలా జాలి పెట్టుకుని వాటర్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పప్పు గుత్తుతో ఒకసారి మెదిపేసుకుంటే మనకి పప్పు అంతా మెత్తగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మిక్సీ వేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు చాలా మెత్తగా ఉడిపోయిందండి పప్పు, ఇలా స్మూత్గా అయిపోయింది నాకైతే. అప్పుడు వేరొక గిన్నె తీసుకొని మొత్తంగా ఈ పప్పు అంతా శనగపప్పు ఉడికింది కదా, ఈ పప్పు అంతా ఆ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఈ పప్పుని, బెల్లంతో కలిపి ఉడికించుకోవాలి. ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను కదా, అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుంటున్నాను అండి. ఈ బెల్లాన్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పులో ఈ బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఈ బెల్లాన్ని ఆ పప్పుని రెండు కలిసే వరకు బాగా ఉడికించుకోవాలి. పాకంలా వస్తుంది. ఇప్పుడు చూసారా, బెల్లంతో పప్పు అంతా బెల్లంలో అలా ఉడుకుతూ ఉంటుంది. బెల్లంతో ముందుగా వాటర్ అంతా పప్పులోంచి తీసాం కదండి, మనకు తొందరనే ఉడికిపోతుంది బెల్లంతో ఈ పప్పు. అందులో ఒక స్పూను పంచదార వేస్తున్నాను. ఎంత బెల్లంతో స్వీట్ చేసినా కొంచెం పంచదార వేస్తే స్వీట్ చాలా టేస్ట్ వస్తుందండి, అందుకోసమని ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను. నెక్స్ట్ యాలకులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పంచదార వేసి మిక్సీ పెట్టుకుంటున్నాను. ప్రతి స్వీట్కి యాలకుల పొడి కంపల్సరీ అండి, అప్పుడే మరింత టేస్ట్ని పెంచుతాయి స్వీట్లను అయితే. ఇలా చేసేసిన తర్వాత యాలకుల పొడి కూడా ఇందులో వేసేసుకొని మనకి కొంచెం దగ్గరికి అయిపోవస్తుంది. చూసారా, మనకి బాగా ఉడికిందండి పప్పు, బెల్లం బాగా ఉడికిపోయి దగ్గరికి అవుతుంది. చూసారా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మరీ గట్టిగా ఉంటే బొబ్బట్లకి బాగోవండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసిద్దాం, చల్లారుతుంది కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా వేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు మైదా గోధుమ పిండి రెండు కలిపి అయితే చేస్తున్నాను అండి ఈ బొబ్బట్లు. ఆ పిండిలో కొద్దిగా పసుపు వేస్తున్నాను, కలర్ బాగుంటాయండి బొబ్బట్లకి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో పిండి కలిపితే కొద్దిగా మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ వేసుకుని
చూసుకుంటూ మనకి చపాతీ ముద్దలాగా అవుతుంది కదండి. చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలా పిండిని అయితే మనం వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనకి స్మూత్గానే ఉండాలి పిండి అంతా కూడా. చూసారా, ఇలా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఇలా ఇలా నొక్కితే ఇలా స్మూత్గా ఉండాలి. వేరొక బౌల్లో వేసుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని స్టవ్ మీద వేడి చేసి ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఆయిల్. హీట్ చేసి పిండిలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పిండిని మూత వేసి 1 అవర్ పక్కన పెట్టేయండి. పిండి ఎందుకంటే సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇలా పూర్ణం అంతా మనకి చల్లారిపోయిందండి. ఇలా చల్లారిన తర్వాత ఇలా బాల్స్లా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. మనం ఈ సైజు బట్టే బొబ్బట్టు ఉంటుందండి. పూర్ణం సైజుని బట్టే మనకి బొబ్బట్టు వస్తుంది. చిన్న కావాలితే చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద కావాలితే పెద్దగా చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టిన పిండిని తీసుకోవాలి. బొబ్బట్టు ఎలా చేయాలంటే అలా వస్తుందండి. అందుకోసమని పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఒక కవర్ని తీసుకోండి. మనకి చీరలకు వస్తూ ఉంటాయి కదా, ఏదైనా ఒక కవర్ని ఇలా తీసుకుని అవి 2 ఫోల్డింగ్స్లో ఉండాలి కవర్ని. బొబ్బట్టుకి పైన పిండి తక్కువ ఉండాలి, పూర్ణం ఉండ ఎక్కువ ఉండాలి. పిండి ఉండ తక్కువ తీసుకుంటే అప్పుడే బొబ్బట్టు టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పెద్దగా తీసుకుంటే పెద్ద బొబ్బట్టు వస్తుంది, చిన్నగా తీసుకుంటే చిన్న బొబ్బట్లు అవుతాయి. అంతేకాని ఒక్కొక్కసారి పెద్దగా చేసాం చిన్నగా చేసాం అలా ఏముండదు. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో పిండిని తీసుకోవాలి. అలాగే పూర్ణాన్ని కూడా తీసుకోవాలి. చిన్న ఉండ తీసుకుని అందులో ఈ పూర్ణం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్నాం కదా శనగపిండి పూర్ణం, ఇలా మొత్తం మనకి పూర్ణాన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి ఆ పిండితో. ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా బాల్లా ఒకసారి రౌండ్గా తిప్పుకోవాలి. రౌండ్గా తిప్పుకొని మనకి ఫోల్డింగ్ కవర్ 2 ఫోల్డింగ్లు ఉండాలన్నాను కదా, ఒక ఫోల్డింగ్ మీదేమో ఇలా పెట్టుకొని కొంచెం ఒత్తాలి. ఒత్తిన తర్వాత పైన ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్తో క్లోజ్ చేసేయాలండి. వీడియోలో చూపిస్తాను ఇప్పుడు. ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన మనం ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ బొబ్బట్లని. ఒక్కొక్కరు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. బొబ్బట్లు ఎన్ని బొబ్బట్లైనా మనకి చేతుల నొప్పులు లేకుండా చేసేయచ్చండి. అంత ఈజీగా చేయొచ్చు ఈ కవర్తో బొబ్బట్లను అయితే. ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత చూసారా సరిపోతుంది. ఇంకా మనం పెట్టిన పిండికి ఇంకెంతకన్నా పెద్ద చేయొద్దు. ఇలా చేసిన బొబ్బట్కి నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా బొబ్బట్లని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని కూడా బొబ్బట్లు చేసేస్తున్నాను ఇప్పుడు. బొబ్బట్లు అయితే కంప్లీట్ అయిపోయానండి. ఇప్పుడు ఈ ఆయిల్ మిగిలింది కదా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇదే ఆయిల్తో మనం కాల్చుకోవచ్చు. కానీ బొబ్బట్లకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం ఒక నెయ్యి వేసుకుని ఒక స్పూను ఇప్పుడు వీటిపైన బొబ్బట్టు పెట్టేసుకుని అటు ఇటు కాల్చుకుంటే బొబ్బట్లు కాలుస్తుంటే మొత్తం ఇల్లంతా వాసనేనండి. చిన్న మంట మీద కాకుండా, అది మరీ స్లో కాకుండా మీడియం మంట మీద పెట్టుకుని కాల్చుకుంటే అటు ఇటు బాగా కాలుతుంది.
వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మన కవర్ మేంచి డైరెక్ట్గా దీని మీద వేసేసుకోవాలి. అప్పుడైతే మనకి మెలికి పడకుండా బొబ్బట్లు చేసినట్టుగా అందంగా వస్తాయి. ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క కాల్ చేసుకుంటే బాగుంటాయండి బొబ్బట్లు. ఇలా మొత్తంగా బొబ్బట్లు అయితే కాల్చేసాను. మీరు కూడా ఈ పండగకి ఖచ్చితంగా బొబ్బట్లను అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను మైదా పిండి గోధుమ పిండి కూడా తీసుకున్నాం కదా, అలా కాకుండా ఉత్త మైదాతో చేసుకోవచ్చు, లేదా ఒక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ నేను అదొక కప్పు ఇదొక కప్పుతో తీసుకుని చేశాను. వేడి నెయ్యిలో కొంచెం ముంచుకుని బొబ్బట్ని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.